అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. గతంలో ఈటెల రాజేంద్రన్ని ఊహించుకున్నట్టుగా మా రాజేంద్రన్ అట్లుండే అంత గొప్పగా ఉండే ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నాడు. ఏముండదు. సైలెంట్ ఇప్పుడు గట్లే ఉన్నా, ఇప్పుడు గట్లే ఉంటా, రేపు కూడా గట్లే ఉంటా. ఓకే, ఏం మార్పు ఉండదు. ఇప్పుడు కవిత దగ్గరికి వస్తే కవిత అంటున్నటువంటి మాటలు, ఆ తర్వాత సరికొత్తగా నేను ఒక పార్టీ పెడతాను, ఇప్పుడు శక్తిగా వెళ్తున్నాను, ఇప్పుడు ఒక వ్యక్తిగా వెళ్తున్నాను, శక్తిగా వస్తాను అనేటువంటి మాటలు, అంటే వారికి ఉన్న నమ్మకం ఏంటో, వారికి ఉన్న శక్తి ఏందో వారికే తెలవాలి తప్ప వారి గురించి నేను ఎట్లా కామెంట్ చేస్తా? వారి అంచనా ఏందో తెలంగాణ సమాజం పట్ల, రేపు ఏం చేస్తే వారు అంటున్నట్టుగా ఎన్నడో ఒకనాడు నేను కూడా కాకపోతున్నాను అనేది అంటున్నారు. వారికి ఒక విజన్ ఉండి ఉంటుంది. మాట్లాడినరా మీతో ఏమన్నా ఈ మధ్యన? మాట్లాడాలి. అసలు టచ్లో లేరా? తెలంగాణ జాగృతి ఏ పార్టీ కాబోతోంది అన్నట్టుగా ఈసీ దగ్గర దరఖాస్తు కూడా పెట్టుకున్నారు అని తెలియదు నాకు. కొత్త పార్టీ వస్తే ఓకేనా? ఈ ప్రజాస్వామ్యం ఇది ఎన్ని పార్టీలైనా రావచ్చు, కానీ అంతిమంగా మిగిలినవి మాత్రం రెండే మిగులుతాయి. తను ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత సిట్ విచారణలు జరుగుతున్నప్పుడు గుంపు మేస్త్రికి గూఢాచారిగా సంతోష్ కుమార్ ఉన్నారు, గుంటనక్కగా హరీష్ రావు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక వ్యవహారం ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ అంటున్నారు కదా, అలా పార్టీలకు అతీతంగా కలిసిపోతున్నారా? సరే, తాత్కాలికంగా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి కామెంట్ చేసి ఉండొచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలు మర్చిపోతారని మాత్రం భావించద్దు. ఇవాళ సపోర్ట్ చేయకుండా వచ్చు, కానీ మళ్ళీ వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం అస్త్రాలన్నీ తీస్తారు, యుద్ధం చేస్తారు, బొంద పెడతారు. వాళ్ళు ఎప్పుడు ప్రజల్ని తక్కువ అంచనా వేయద్దు, అమాయకులుగా భావించద్దు, కామ్గా ఉండాలని చెప్పి భ్రమలలో ఉండద్దు. వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ అగ్రెసివ్ అవుతారు. వాళ్ళ చేతిలో ఏ పవర్ అయితే ఉందో దాంతో సమాజాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు, పాలకులని కూడా మార్చే ప్రయత్నం చేస్తారు. సో అది కేవలం ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిన అవసరమేనా, ఇంకంతేనా? అంటే ఇప్పుడు రోజువారీ కార్యక్రమం ఉంటే కానీ అవును, ఎన్నికలు ఉన్నప్పుడు ఒక పాత్ర ఉంటుంది, మామూలు అప్పుడు ఒక పాత్ర ఉంటుంది. అసలు పాత్రలు పొలిటికల్ లీడర్లకు కూడా ఎవ్రీడే పాత్రలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని ప్రయారిటీ ఉంటుంది, పనులలో నిమగ్నమై ఉంటాం, పోతా ఉంటాం. ఒక రోజు ఒకటే రకంగా ఉండే కదా. అమిత్ షాని మీరు కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక హామీయో వాగ్దానమో ఏంటి? అమిత్ షా గారిని కలుస్తుంటూ అప్పుడప్పుడు, ఎందుకంటే నా వెల్విషర్గా ఉన్నారు కాబట్టి అప్పుడు ఇప్పుడు నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కోసం డిస్కస్ చేసినాం మేము. నా నియోజకవర్గం కొంత అభివృద్ధి జరగాలని చెప్పి వారిని పెండింగ్లో ఉన్న అన్నీ కూడా సబ్మిట్ చేసి వచ్చిన అట్లా. ఓకే, రాష్ట్ర బీజేపీ గురించో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం గురించో లీడర్ల గురించో అసలు ఏం చర్చ ఉండదా? మీకంటూ ఒక హామీ? నేను పెద్ద పట్టించుకోనండి, అన్నిట్లో ఏలిపెట్టుడు, అందరి గురించి మాట్లాడుకోడు నా వల్ల కాదు. నేను చేస్తే ఏమైనా మంచి చేస్తా కావచ్చు, కానీ ఒకరు చెడ్డ అయితే చేయాలి. నెగిటివ్ కామెంట్ ముందట ఏం మాట్లాడతాం, లోపల కూడా అదే మాట్లాడతాం, వెనుక కూడా అదే మాట్లాడతాం తప్ప ముందట ఒకటి మాట్లాడి ఆహోహో అని వెనుకకే వచ్చి గోతులు తవ్వే పద్ధతి కానీ చెడుగా మాట్లాడే ఆలోచన నా తత్వం కాదు. సో ఎప్పుడు వెన్ వాజ్ ద లాస్ట్ టైం మీరు ఎప్పుడు వెళ్ళిండ్రు నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్కి? సందర్భం వచ్చినప్పుడు వెళ్ళొస్తుంటా, పని ఉన్నప్పుడు వెళ్ళొస్తుంటా. మీరు అక్కడ నుంచి ప్రెస్ మీట్ కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా మీటింగ్స్ కానీ పెద్దగా అటెండ్ అయినట్టు ఎందుకు కనిపించదు? నాకు అవసరం పడ్డప్పుడు పోతా, నాకు అవసరం లేదు కాబట్టి పోలేదు. సో ఇప్పుడు అంతా కేవలం మల్కాజ్గిరి లేకపోతే హుజూరాబాద్ వీటి మీద సిటీ చుట్టుపక్కలే ఉన్నా కదా, ఎక్కడంటే అక్కడ నేను ప్రెస్ మీట్ పెట్టుకునే ఆస్కారం ఉండేది నాకు. నేను రూరల్ ఏరియా లేను, ఆదిలాబాద్ లేను కదా, నేను హైదరాబాద్లో ఉన్నా, నార్త్ హైదరాబాద్లో ఉన్నా. అక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అట్లా. సో మామూలుగా అయితే బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళిపోయి ఆ భవన్లో మాట్లాడడం, అని గాంధీ భవన్, ఇటు తెలంగాణ భవన్లో, అలా నాంపల్లిలో అంత పెట్టాలి అనేటువంటి ఒక కండిషన్ ఏం లేదు. అంటే పార్టీ ఆఫీసులలో మీటింగ్ పెట్టినప్పుడు, అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డెఫినెట్గా కొంత సబ్జెక్టు ప్రజలదై ఉండాలి, పార్టీకి లాభదాయకంగా ఉండాలి, ప్రజలకు ఇంత అర్థమయ్యేటట్టు ఉండాలి. కానీ సొంత ఎజెండాలతో ప్రెస్ మీట్ పెట్టాలని ఎవరు కోరుకోరు. గతంలో ఈటెల రాజేంద్ర కొంచెం యాక్టివ్గా మాట్లాడేవాళ్ళు, ఈసారి ఎందుకు ఇలా కట్ చేసినట్టు మాట్లాడుతున్నారు, నో కామెంట్ అన్నట్టు వదిలేస్తున్నారు? ఇంట్రెస్ట్ లేదా, అసలు మాట్లాడదలుచుకోలేదా? మనుషులు స్టాటిక్గా ఉండరు, మారుతుంటారు, డైనమిక్గా ఉంటారు. పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, భౌతిక స్థితిని బట్టి అనేక రకాల మార్పుల్లో భాగంగా కదా వచ్చేది.
ఒకసారి అని మొత్తుకుంటాం, ఉద్యమాలు చేస్తాం, జైల్లోకి పోతాం, ఒకనాడు కామ్ అయిపోతాం, ఒకనాడు మళ్ళీ అంటే పాత్రలు మనిషిలో ఒకరే, ఆహా. కానీ పాత్రలు సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. సో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి? ఇప్పుడు అంతా మున్సిపల్ ఎన్నికలు ఎట్లా గెలవాలనేది ఎజెండా. సో పార్లమెంట్ సమావేశాలు కూడా అవుతున్నాయి, మరి ఎక్కువ ఫోకస్ అనేది ఎట్లా పెడతారు మీరు? బడ్జెట్ సెషన్ పార్లమెంట్ ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో మా నాయకులంతా ఉంటారు కాబట్టి పాపం మా గెలుపు కోసం వాళ్ళు అనేక రకాల కష్టాల కోర్చి మమ్మల్ని ఈ స్థాయి పెట్టిన వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకు వచ్చిన ఎన్నికలప్పుడు మనం వాళ్ళతో వెంట ఉండి వాళ్ళకి గెలిపించుకుంటే 4 కాళ్ళ పాటు నమ్మకంతో ప్రేమతో ఉంటారు, లేకపోతే ఏం బంధం ఉంటుంది. ఇప్పుడు బీజేపీలోకి చేరికలు అనే దాని మీద గతంలో అయితే పెట్టారు, ఒక ప్రచార కమిటీ అనేది పెట్టారు, చేరికల కమిటీ అనేది పెట్టారు. ఇప్పుడు అది యాక్టివ్గా పనిచేస్తుందా లేదా? లేనట్టుంది కదా. ఏం లేదా, అసలు ఫోకస్ అనేది లేదా? ఇక దానికి జనరల్గా జైనింగ్ కమిటీ అని ఉండదు పెద్దగా. సందర్భాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో ఆయా నాయకులతో కాంటాక్ట్ అయ్యి జనరల్గా నేను పార్టీ జాయిన్ అవుతా అంటే జాయిన్ అవుతూ ఉంటాను. అంతే తప్ప ఇదేదో పెద్ద కమిటీనే ఉండి అంత కోఆర్డినేట్ చేసి అందరినీ కౌన్సిలింగ్ చేసి పట్టుకోవాల్సిన అక్కడ ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ ఈ ఇద్దరి మధ్య నడుస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ ఎందుకు సైలెంట్ అయిపోయిందా, సైడ్ లైన్ అయిపోయిందా? సైడ్ లైన్ కాలేదు, సైలెంట్ కాలేదు, కానీ నడుస్తూనే ఉంటుంది. స్ట్రైట్గా నడవట్లేదా? అనుకున్నట్టుగా లక్ష్యానికి గురి పెట్టి నడవట్లేదా? ప్రతి నిత్యం పార్టీ ఒకటే వేవ్ లెంత్లో ఉండదు. సందర్భాన్ని బట్టి పురోగమనం ఉంటుంది, స్టాండ్ అయ్యేది ఉంటుంది, తిరోగమనం ఉంటుంది, ఇట్లా అనేక రకాల సందర్భాలు ఉంటాయి. సో ఒక మంచి సందర్భం లేకుంటే అనుకూలమైనటువంటి పరిస్థితి అంటే ఎప్పుడు వస్తుంది? మళ్ళీ 2028 ఎన్నికలప్పుడు. అప్పటిదాకా అంటే ఆ లాస్ట్ మినిట్లో చేసేటువంటి హడావుడి బదులు ఇప్పుడు కూడా నిర్మాణాత్మకంగా ఉండాలి, బేస్ నుంచి ఉండాలి, గ్రాస్ రూట్ లెవెల్లో ఉండాలి అంటే పెట్టాల్సినటువంటి ఫోకస్ చాలా వరకు కార్యకర్తలో ఒక అసహనం అనేది ఉంది. రాజా సింగ్ లాంటి వాళ్ళని ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మా దగ్గరికి వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా ఉంటాయి కదా. అభిమానించే నాయకుడిని జనరల్గా ఇట్లాంటి జరిగినప్పుడు కొంత బాధపడుతుంటారు. వస్తే బాగుండు అని మీరు అనుకుంటారా? అనుకుంటాం కదా న్యాచురల్గా. ఒక వాయిస్ వినిపించడానికి, ఒక బలమైనటువంటి వాయిస్ హైదరాబాద్లో. ఆయన ఒక సెక్షన్తో పీపుల్ని అట్రాక్ట్ చేస్తాడు, నేను ఒక రకమైన యాక్టివిటీ చేస్తాను. ఆబ్వియస్గా ఒక్కొక్క మనిషికి ఒక రకమైనటువంటి ప్రత్యేకతలు ఉంటాయి. అట్లా నాకుండే ప్రత్యేకత ఆయనకు ఉండదు, ఆయనకు ఉండేది నాకు ఉండదు. సో ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ మధ్య కాలంలో ఒక మాట మాట్లాడారు. అంటే బీజేపీ లీడర్ నవనీత్ రాణా అన్నారు, సో హిందువులని నెంబర్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కొంతమంది దీన్ని పాకిస్తాన్గా మార్చే ఉద్దేశంతో జనాభాని ఎక్కువగా పిల్లల్ని కంటున్నారు అని ఆయన అన్నారు. నాకు 6 పిల్లలు, మీరు కావాలంటే 8 మందిని కనండి అనేది. పిల్లలు పెంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు చెప్తానో వాళ్ళు చెప్తానో పిల్లలు కానీ పరిస్థితి లేదు. 2 పిల్లలు సాధడమే కష్టంగా ఉంది. తెలియదు ఏముంది, విపరీతమైన జనాభా పెరిగిపోయి వనరులు మాత్రం గవే ఉండి ఇలా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎట్లా ఉంది, సమస్యలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా మీరు 10 మంది పిల్లల్ని కానివ్వండి, 20 మంది పిల్లల్ని కానివ్వండి నినాదం ఇచ్చేది తప్పు.